మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు సభలపై విరుచుకుపడ్డారు. అనంతపురంలో ఈ రోజు చంద్రబాబు నిర్వహిస్తున్న సభపై తీవ్రంగా విమర్శలు చేశారు. జగన్ వ్యాఖ్యానిస్తూ ప్రజలు సూపర్ 6, సూపర్ 7 అనేది అట్టర్ ఫ్లాప్ అని చెబుతున్నా చంద్రబాబు మాత్రం వాటిని సూపర్ హిట్ అంటూ విజయోత్సవ సభలో పెట్టుకోవడం అర్ధరహితం. నీళ్లు లేని బావి చూసుకుని దూకితే బెటర్ అంటూ ఎద్దేవా చేశారు. తన పాలనలో విఫలమైన నేటికి పదే పదే మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించడం చంద్రబాబుకే సాధ్యమని జగన్ అన్నారు. రాష్ట్ర ప్రజల వాస్తవ పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారని, కేవలం మాయమాటలతో వారిని మళ్లీ మభ్యపెట్టలేరని స్పష్టం చేశారు. అంతేకాకుండా చంద్రబాబు ఎన్ని సభలు పెట్టినా, ఎంతటి హంగామా చేసినా ఆయన నిజమైన పరాజయాన్ని దాచలేడని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పే అసలు విజయోత్సవం అని, ఆ తీర్పులో చంద్రబాబుకు ఎప్పుడూ చెడ్డ అనుభవాలే ఎదురవుతాయని వ్యంగ్యంగా అన్నారు. మొత్తానికి జగన్ వ్యాఖ్యలు మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. చంద్రబాబు సభలపై ప్రజలు కూడా వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో చురుగ్గా చర్చిస్తున్నారు. ఒకవైపు ఇంత దారుణంగా పనిచేస్తూ ఇచ్చిన హామీలన్నీ కూడా మోసం చేస్తూ ఎగ్గొడుతూ, ఇంకో వైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటాడు. నిజంగా ఆశ్చర్యం నాకు. నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు ఆడగలిగిన తీరు చూస్తే కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడగలుగుతాడు. ఏమాత్రం కూడా జంకు బొంకు ఎక్కడ ఏమి ఉండవు. కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన వ్యక్తి ఆయన ఒకడే. ఒకవైపున మోసం చేస్తున్నాడు, ఒకవైపున ఎగ్గొడుతున్నాడు, మరోవైపున సూపర్ 6, సూపర్ 7, సూపర్ హిట్ అంటూ సంబరాలు అంటున్నాడు. నిజంగా సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది చూస్తే అర్థమవుతుంది.